హలో గాయస్, వెల్కమ్ టు మోడర్న్ హిస్టరీ పార్ట్ 2. సో ఆల్రెడీ మనం కొన్ని పాయింట్స్ అనేవి, కొన్ని ఇయర్స్ అండ్ ఈవెంట్స్ అనేవి డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. సో అయితే ఎక్కడ వరకు 1916 వరకు మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు యాక్చువల్గా 1950 నుంచి 1947 వరకు మనకి గాంధీ ఏరాలో గాంధీజీ చేసిన కొన్ని మూమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూద్దాం. అయితే 1915లో గాంధీజీ ఇండియాకి రావడం జరిగింది. సో రాగానే గోపాలకృష్ణ గోఖలేని కలవడం, ఆయన ఇండియాలో యొక్క సిచ్యువేషన్ తెలుసుకోవడం జరిగింది. సో అయితే గాంధీజీ ఏమనుకున్నారంటే, తను ఇండియా మొత్తం ట్రావెల్ చేసి ఇండియాలోని ఎవరెవరికి ఏం కావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇలా ట్రావెల్ చేయగా మనకి ఒక చోటు చాంపరన్ అనే చోటు, ఈ చాంపరన్ అనే చోటు ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. మహాత్మా గాంధీ 1917లో చాంపరన్, ఇట్ ఈస్ ఎ డిస్టిక్ ఆఫ్ బీహార్ అన్నమాట. ఇక్కడ మహాత్మా గాంధీ ఏం చేశారంటే ఇండిగో ప్లాంటర్స్, ఇండిగో అంటే ఒక ప్లాంట్ అండి, ఇది ఒక బ్లూ కలర్ డై వేస్తారన్నమాట. బ్లూ కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఇది. ఈ ఇండిగో ప్లాంటర్స్ ఏం చేశారంటే వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళు హార్ష్ కండిషన్స్ పెడుతూ ఉంటారన్నమాట. అయితే వీళ్ళ కోసం గాంధీజీ అక్కడ ఒక సత్యాగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకని ఈ సత్యాగ్రహకి పేరు ఏమని వచ్చిందంటే చాంపరన్ సత్యాగ్రహ అని దీనికి పేరు వచ్చిందన్నమాట. ఇది చెప్పుకోవడానికి చాలా చిన్న మూమెంటే, ఇది పెద్ద మూమెంట్ ఏం కాదు, చిన్న ప్లేస్లో జరిగిన ఒక చిన్న సత్యాగ్రహాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మూమెంట్ చూద్దాం. నెక్స్ట్ మూమెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ చిన్నది మిస్ చేశానండి. ఇక్కడ ఏంటంటే మనకి 1918లో 1917 చాంపరన్ సత్యాగ్రహ అయిపోయిన తర్వాత 1918లో మహాత్మా గాంధీ తన హోమ్ టౌన్ అయిన గుజరాత్కి వెళ్ళిపోతాడు. అయితే గుజరాత్లో 2 సత్యాగ్రహాలు చేస్తాడు. మొత్తం గుజరాత్లో 1918లో మొత్తం ఎన్ని సత్యాగ్రహాలు చేస్తాడు? 2 సత్యాగ్రహాలు చేస్తాడనమాట. అయితే 2 సత్యాగ్రహాలు చేస్తారు. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మిల్ వర్కర్స్ అండి. కేడా సత్యాగ్రహ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ కోసం ఒక సత్యాగ్రహం ఉంటుంది. ఈ రెండు చెప్పుకోవడానికి ఇవి కూడా చాలా చిన్న మూమెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. మిల్ వర్కర్స్ అహ్మదాబాద్. ఓకే, ఇది ఒకటి మిస్ అయిందండి 1918లో. ఇవి చిన్న మూమెంట్స్, పెద్దగా వీటి కోసం పట్టించుకోరు కానీ బట్ ఇంపార్టెంట్. గాంధీజీ 1918లో 2 సత్యాగ్రహాలు చేశాడు. ఆయన హోమ్ టౌన్లోని కేడా సత్యాగ్రహ అండ్ మిల్ వర్కర్స్. ఈ కేడా సత్యాగ్రహ అంటే పీజెంట్స్ కోసం చేశాడండి. పీజెంట్స్ అంటే రైతులు. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి హై ట్యాక్సెస్ అండి. వీళ్ళు హై ట్యాక్సెస్ పే చేయాలన్నమాట. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి పే చేయాలి, బ్రిటిష్ వాళ్ళకి. అందుకని చెప్పేసి వీళ్ళు ట్యాక్స్ని మేము పే చేయలేకపోతున్నామని చెప్పేసి గాంధీజీకి ఇతను ప్రాబ్లం చెప్తే ఆయన వీళ్ళకి కేడా సత్యాగ్రహాన్ని ఒక మూమెంట్ చేశారన్నమాట. అసలు సత్య అంటే ట్రూత్ అండి. గాంధీజీ ఎక్కువగా ఫాలో అయింది సత్యాగ్రహ. గ్రహ అంటే హోల్డింగ్, పట్టుకోవడం. సత్య అంటే ట్రూత్, హోల్డింగ్ ద ట్రూత్ అని అంటారండి సత్యాగ్రహ అంటే. ఓకేనా? అది నెక్స్ట్ యాక్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే 1919 రౌలెట్ యాక్ట్. రౌలెట్ యాక్ట్ అంటే దీన్ని రౌలెట్ బిల్ అని కూడా అంటారండి. ఇది మనకి బ్రిటిష్ వాళ్ళు పాస్ చేశారు. ఎప్పుడు పాస్ చేశారంటే 1918లో వరల్డ్ వార్ 1 కంప్లీట్ అవుతుందండి. ఎప్పుడైతే వరల్డ్ వార్ కంప్లీట్ అవుతుందో వరల్డ్ వార్ 1 అనేది మనకి గుర్తుపెట్టుకోండి. వరల్డ్ వార్ 1 అనేది మనకి 1914 స్టార్ట్ అవుతుంది, చివరికి 1918 ఎండ్ అవుతుందండి. అలైడ్ పవర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు, ఇందులోని సెంట్రల్ పవర్స్ ఓడిపోతుంది. ఆ తర్వాత 1919లో ఇండియాలోని బ్రిటిష్ వాళ్ళు రౌలెట్ బిల్ అని చెప్పేసి దీన్నే ద బ్లాక్ బిల్ అని కూడా పిలుస్తారండి. బ్లాక్ బిల్ నెంబర్ 1 అని కూడా పిలుస్తారు. ఈ బిల్లు ఏంటంటే అసలు ఏంటి బిల్లు, ఎందుకు ఇండియన్స్కి ఇది కోపం తెప్పించింది అంటే ఈ బిల్లు ప్రకారంగా ఏంటంటే ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీస్నైనా సరే బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, జ్యూరిస్ట్ లేకుండా, జ్యూరీ లేకుండా, వాళ్ళు ఏ ట్రయల్ లేకుండా, నో ట్రయల్ అండి. అంటే నో ట్రయల్ అంటే ఏమి లేకుండా వాళ్ళు అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, వాళ్ళు
కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకునేవారు అన్నమాట. సో ఇలాంటి బిల్ చూసేసరికి గాంధీజీకి కూడా కోపం వచ్చింది. సో అలా రాగానే ఆయన ఏమనుకున్నారంటే, సో ఈ బిల్ అనేది పాస్ అయితే మాత్రం ఇది మనకి చాలా ఇబ్బంది పెడుతుంది, సో ఇది అసలు ఫెయిర్ కాదు, సో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ఈ బిల్లు వల్ల వాళ్ళు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేయాలని అనుకుంటారు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేద్దామని 1920లో అనుకుంటారు. కాకపోతే అప్పుడులో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి ఈ రౌలెట్ బిల్ వచ్చిన తర్వాత. ఆ ఇన్సిడెంట్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. రౌలెట్ బిల్ అనేది ఏంటంటే నో ట్రయల్ బై జూరీ అంటారండి. ఓకే, జడ్జే గిల్టీ ఉన్నాడా లేదా అనేసి డిసైడ్ చేసేస్తాడు. అలాగే ఫుల్ పవర్స్ వాళ్ళు అనుకుంటారు. సో ఇది ఎవరు పాస్ చేశారంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు పాస్ చేశారండి బ్రిటిష్లో. సో అతని పేరు ఏంటంటే సిడ్నీ రౌలెట్. ఆయన ఒక బ్రిటిష్ జుడిస్ట్ అన్నమాట. సిడ్నీ రౌలెట్. ఈయన ఒక ఎవరు అంటే బ్రిటిష్ జూరిస్ట్ అన్నమాట. బ్రిటిష్ జూరిస్ట్. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ చూద్దాం. అయితే నెక్స్ట్ వన్ 1919 జలియావాలాబాగ్ మసక్రీ. సో మన భారతదేశంలోని ఎంతో సాడెస్ట్ అండి ఈ విషయం అనేది, ఎంతో బాధాకరమైన విషయం అన్నమాట. సో అప్పటికి గాంధీజీ గారు మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా, హింస లేకుండా అహింసా భావంతో సో మనం ఇండిపెండెన్స్ తెచ్చుకుందామని జనాలందరికీ ఆయన చెప్పడం జరుగుతుంది. సో దీన్ని వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వడం, ఎటువంటి ఆయుధాలు లేకుండా పీస్ఫుల్గా వీళ్ళు మూమెంట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇది ఇండియాలోనే అన్ని వైపులా ఇది పాక్కుపోయింది. సో నార్త్ ఇండియా మొత్తం కూడా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే జలియన్వాలాబాగ్ యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే 1919లో జరిగిందండి. జలియన్వాలాబాగ్ మనకి 1919లో జరిగింది. యాక్చువల్గా దీనికోసం మనం ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే, సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే జలియన్వాలాబాగ్ అనేది ఎగ్జాక్ట్గా డేట్ చెప్పుకుంటే April 13 జరిగిందండి. ఇది April 13, 1919 జరిగిందండి. లొకేషన్ వచ్చేసరికి జలియన్వాలాబాగ్ అండి. ఈ జలియన్వాలాబాగ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది పంజాబ్లో ఉందండి. ఇది పంజాబ్లోని అమృత్సర్. ఇది ఒక అమృత్సర్ దగ్గర ఉందండి. ఇది ఒక పబ్లిక్ గార్డెన్ అండి. సో అందరూ అప్పుడు ఈ డేట్ అప్పుడు ఏంటంటే జనాలందరూ చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ కూడా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ఒక మాస్ మూమెంట్ అనేది చేశారండి. సో అక్కడ ఏంటంటే ఆ రోజు ఒక పండగ అండి, ఒక ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. ఆ ఫెస్టివల్ వచ్చేసరికి ఏంటంటే బైసాఖి ఫెస్టివల్ అంటారు. ఇది పంజాబ్లో చేస్తారండి. ఈ ఫెస్టివల్ కోసం కూడా చాలామంది అక్కడికి రావడం జరిగింది. సో లార్జ్ గ్యాదరింగ్ జరిగింది అన్నమాట. అయితే అప్పుడు పంజాబ్ యొక్క అక్కడ జనరల్ ఎవరంటే అతని పేరు జనరల్ రెజినాల్డ్ డయర్. సో ఇతను ఏం చేస్తారంటే ఏంటంటే మొత్తం అక్కడ ఏంటంటే మీకు ప్లేస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నేను ఇప్పుడు ఇక్కడ స్టేషన్ ఇలా ఉందనుకోండి, ఈ చుట్టూ కూడా గోడలు ఉంటాయి. ఓన్లీ ఒక ఎంట్రన్స్ మాత్రం ఉంటుందన్నమాట. లోపలికి సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ అందరూ జనాలు కూర్చున్నారు. ఇక్కడ అందరూ కూడా జనాలు ఇలా కూర్చున్నారు. సో ఇలా కూర్చుంటే సో అక్కడ ఏం చేశారంటే మొత్తం ఈ జనాలందరినీ కూడా గన్నలతోటి చుట్టుముట్టేసి సో ఓపెన్ ఫైర్ స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడ ఏం చేశారు, ఓపెన్ ఫైర్ స్టార్ట్ చేశారు బై ది ఆర్డర్స్ ఆఫ్ జనరల్ రెజినాల్డ్ డయర్. సో ఈయన ఎప్పుడైతే ఓపెన్ ఫైర్ చేశారో మొత్తం పిల్లల దగ్గర నుంచి చాలా సుమారుగా 300 మంది చనిపోయారని చెప్తూ ఉంటారు. అలాగే 1000 మంది పైగా గాయపడ్డారని చెప్పేసి, ఇంజూర్ అయ్యారని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో ఏం లేవు అసలు ఇక్కడ ఉన్న ప్రతి మనిషి దగ్గర ఒక ఆయుధం కానీ ఏమీ లేదు. అయినా సరే అతి దారుణంగా వాళ్ళని కాల్చడం అనేది జరిగిందన్నమాట. అయితే అప్పుడులో పంజాబ్ యొక్క గవర్నర్ ఎవరు అంటే మైకెల్ డ్యూయర్. ఓకే, ఈయన అప్పుడు పంజాబ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. అయితే ఇది మనసులో పెట్టుకున్న ఒక వ్యక్తి
ఆయన పేరే సర్దార్, ఆయన పేరు సర్దార్ సుద్దం అంటారండి, సర్దార్ సుద్దం అంటారు. సో ఆయన ఏంటంటే 1940లో ఈ మైకేల్ డయర్ని పబ్లిక్గా లండన్లో ఆయన్ని చంపేయడం జరుగుతుంది. ఉద్దమ్ సింగ్ అంటారండి, సర్దార్ ఉద్దమ్ సింగ్. ఓకే, సో 1914లో ఈయన్ని చంపేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ జలియన్ వాలాబాగ్ మసక్రీ. సో దాన్ని రివెంజ్గా తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే, ఈయన ఎవరి వల్ల చనిపోయాడంటే ఉద్దమ్ సింగ్ అంటారండి, ఆయన పేరు ఉద్దమ్ సింగ్. ఓకే, సో ఇదే అండి జలియన్ వాలాబాగ్ మసక్రీ. సో ఈ విషయం తెలిసిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా చాలా అండి ర్యాలీస్ జరిగాయి, స్ట్రైక్స్ జరిగాయి, చాలా పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం. April 13, 1999 జలియన్ వాలాబాగ్ మెసక్రీ జరిగిందండి. ఇది పంజాబ్లోనే ఒక పబ్లిక్ గార్డెన్ అమృత్సర్ దగ్గర ఉంటుంది. ఆ రోజు ఒక ఫెస్టివల్ జరిగిందండి, అది బైసాఖీ ఫెస్టివల్. సో ఇక్కడ జనాలు అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఉంటే ఇక్కడ ఓపెన్ ఫైర్ చేయించారు. ఎవరు అంటే జనరల్ రీజనల్ డయర్. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ డయర్, ఈయన ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి, మన ఇండియన్ వ్యక్తే, ఒక పిస్టల్ తోటి కాల్చి చంపేస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో 1919లో మనకి మోంటాగ్యూ క్లెమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అని చెప్పేసి ఒక రీఫార్మ్స్ అయితే బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే, ఇది యాక్చువల్గా చేయించింది ఎవరంటే మోంటాగ్యూ, అంటే ఇతను పూర్తి పేరు ఏంటంటే ఎడ్విన్ మోంటాగ్యూ అండి. ఈయన ఎడ్విన్ మోంటాగ్యూ. ఈయన ఏంటంటే మన ఇండియాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్. అలాగే క్లెమ్స్ఫర్డ్ వచ్చేసరికి మనకి ఏంటంటే లార్డ్ క్లెమ్స్ఫోర్డ్. ఈయన వైస్రాయ్ అండి, ఈయన వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో 1919లో. సో బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే, సో ఈ రీఫార్మ్ ద్వారా వీళ్ళు ఏంటంటే డయార్చీ అండ్ డ్యూయల్ గవర్నమెంట్ని తేవాలనుకుంటున్నారండి. డ్యూయల్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ అండ్ ఇండియా లాగా. సో అలాగే డయార్చీ సిస్టమ్ అండి, డయార్చీ సిస్టమ్ అంటే ఇప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది 2 కేటగిరీలుగా చేసి, సో ఒకటి రిజర్వ్డ్ కేటగిరీ అంటే డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ గవర్నర్ చేతిలో ఉంటుంది అన్నమాట. ఇది అంటే డయార్చీ అంటే 2 అండి, 2 అడ్మినిస్ట్రేటివ్స్ చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చేసరికి రిజర్వ్డ్ అండి, ఇంకోటి వచ్చేసరికి ట్రాన్స్ఫర్డ్. సో రిజర్వ్డ్ వచ్చేసరికి డైరెక్ట్గా గవర్నర్ చేతిలో ఉంటుందండి, ఎవరైతే గవర్నర్ ఉంటారో ఇండియాలో ఆయన చేతిలో ఉంటుంది. ట్రాన్స్ఫర్డ్ వచ్చేసరికి ఎవరి చేతిలో ఉంటుందంటే ఇవి మినిస్టర్స్ చేతిలో ఉంటుందండి. ఎవరైతే లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఉంటారో అందులో ఉండే మినిస్టర్స్ చేతిలో ఈ యొక్క సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మూమెంట్ చూద్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ మూమెంట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏముందండి, 1920లో ఖిలాఫత్ మూమెంట్. యాక్చువల్గా ఖిలాఫత్ మూమెంట్ అనేది ఇస్లామిక్కి చెందిందండి. ఖిలాఫత్ మూమెంట్ అనేది ఎవరికి చెందింది అంటే ఇస్లాం వాళ్ళకి చెందింది. సో ఇది ఇండియాలోని ముస్లిమ్స్ చేశారన్నమాట. సో అసలు ఎందుకు చేశారు ఈ మూమెంట్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అని మనం చూసినట్లయితే, World War I అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో సెంట్రల్ పవర్స్ ఓడిపోతుంది. సో ఆ టైంలో సెంట్రల్ పవర్స్లో ఉండే వాళ్ళే టర్కీ ఎంపైర్, ఒట్టోమన్ ఎంపైర్ అన్నమాట. సో ఈ ఒట్టోమన్ ఎంపైర్ ఓడిపోవడం వల్ల అసలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒట్టోమన్ మీద వాళ్ళు హార్ష్ పనిష్మెంట్ ఇస్తారన్నమాట. సో అతని మీదే కాకుండా టోటల్గా ఇస్లామిక్ వాళ్ళ మీద కొంచెం హార్ష్ మెథడ్స్ అనేవి అప్లై చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఈ న్యూస్ తెలిసిన ప్రతి కంట్రీలో ఉండే ముస్లిం వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడతారు. సో ఇలా అయితే మన ఇస్లామిక్ అంతమైపోతుంది, మన ముస్లిం కల్చర్కి ఇదవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడతారన్నమాట. సో ఆ టైంలో ముస్లింలు అందరూ ఒకటయ్యి చేసిన మూమెంటే ఖిలాఫత్ మూమెంట్. ఈ విషయం తెలిసిన గాంధీజీ కూడా దీనికి సపోర్ట్ చేయడం, హిందువుల్ని కూడా ముస్లింలని కలిపి, సో ఇదే మంచి అవకాశం, హిందువుల్ని ముస్లింలని కలిపితే వీళ్ళిద్దరూ కానీ ఎదుర్కొంటే మనకి ఇండిపెండెన్స్ 1 సంవత్సరంలోనే వచ్చేయచ్చు అని గాంధీజీ గారు అంటారు. సో ఇప్పుడు మన మూమెంట్లోకి వెళ్ళినట్లయితే ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేది మనకి World War I పీరియడ్ తర్వాత జరుగుతుంది. సో ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఒట్టోమన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఒట్టోమన్. ఈ మూమెంట్ మనకి ఏంటంటే సపోర్ట్ ఆఫ్ ఒట్టోమన్ ఎంపైర్, టర్కీ ఒట్టోమన్ ఎంపైర్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే
సో దీనికి లీడర్షిప్గా ఇండియాలో ఇన్ ఇండియన్ ద ఖిలాఫట్ మూమెంట్ లీడర్షిప్ ఎవరంటే ఆలీ బ్రదర్స్ అంటారండి. వీళ్ళని ఏమంటారు? ఆలీ బ్రదర్స్ అంటారండి. ఈ ఆలీ బ్రదర్స్ ఎవరు అంటే ఒకరు షౌకత్ అలీ, ఇంకొకరు మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా, ఇంకొకరు షౌకత్ అలీ. షౌకత్ అలీ, ఒకరు షౌకత్ అలీ, మొహమ్మద్ అలీ జిన్నా. వీళ్ళిద్దరిని కలిపి ఆలీ బ్రదర్స్ అని అంటారండి. సో అలాగే వీళ్ళతో కలిసి గాంధీజీ కూడా ఈ మూమెంట్కి హెల్ప్ చేయడం జరిగింది. సో దీని ద్వారా గాంధీజీ ఏం థింక్ చేశారంటే ముస్లింని హిందువుల్ని కలిపివచ్చు అని చెప్పేసి మహాత్మా గాంధీ ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్కి ఆయన పెట్టిన పేరే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఖిలాఫట్ మూమెంట్కి ముస్లిం వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం కూడా అందులో నుంచి ఇండిపెండెన్స్ అంటే స్వరాజ్ని సంపాదించవచ్చు అని చెప్పి జనాలకి చెప్పి ఒక నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీజీ స్టార్ట్ చేస్తారు. అదేంటో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తాం. సో ఫైనల్గా 1920లోని నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనకి 1 ఆగస్ట్ యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేసింది 1 ఆగస్ట్ 1920. సో అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో గాంధీజీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ నేను ఏం చెప్పాను, ఖిలాఫట్ మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే మొహమ్మద్ అలీ జిన్నా, షౌకత్ అలీ ఉన్నారో వాళ్ళకి గాంధీజీ హెల్ప్ చేస్తున్నాడు. అంటే దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై గాంధీ, మహాత్మా గాంధీ. ఓకే, దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై మహాత్మా గాంధీ. అయితే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనకి సుమారుగా 1920 నుంచి 22 వరకు జరిగిందండి. ఇది 1920 నుంచి 1922 వరకు జరిగింది. అయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఇప్పుడు ఏంటో మీకు చెప్తాను చూడండి. అసలు యాక్చువల్గా మనకి ఇండియాలోని బ్రిటిష్ వాళ్ళ క్లాత్స్ అని, బ్రిటిష్ వాళ్ళ స్కూల్స్ అని, కాలేజెస్ అని, ఓకే, వాళ్ళ యొక్క ఎకానమీని పెంచుకోవడానికి మనం బ్రిటిష్ వాళ్ళ గూడ్స్ అనేవి కొన్ని వాడుతూ ఉంటాం. సో వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చెప్పారంటే నాన్ కోఆపరేషన్ అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్కకి అంటే వాళ్ళ కమిటీస్కి కానీ, వాళ్ళ ఆఫీసర్స్కి కానీ, వాళ్ళ కోర్ట్స్కి కానీ, కాలేజెస్కి కానీ, వాళ్ళ గూడ్స్కి కానీ మనం సపోర్ట్ చేయకూడదు, కోఆపరేట్ చేయకూడదు అని చెప్పి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేశారన్నమాట. గాంధీజీ ఏం ఆలోచించారంటే ఇలా కానీ మనం కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు ఎకనామిక్గా వాళ్ళకి లాస్ వస్తుంది. సో దానివల్ల మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనకి ఈజీగా దక్కుతుందని చెప్పేసి ఆయన ఐడియాలజీ కింద ఆలోచించారు. అయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాయ్కాట్ చేశారన్నమాట. చాలా గూడ్స్ అనేవి బాయ్కాట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద ప్లక్కార్డ్స్ మీద వీధంతా తిరిగి, వీధులు, సిటీస్, టౌన్స్ అన్నీ తిరిగి కూడా బ్రిటిష్ వాళ్ళ క్లాత్ వాడకూడదు, బ్రిటిష్ వాళ్ళ వస్తువులు వాడకూడదు, బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉండకూడదు. అలాగే చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్ వదిలేసి వచ్చేసారు, కాలేజ్ వదిలేసి వచ్చేసారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది లా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా రిజైన్ చేసి వస్తారన్నమాట. రిజైన్ చేసి వస్తారు. ఆ లా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇంకా చాలా రాడికల్ పర్సన్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ కాదు, సో ఈ బ్రిటిష్ వాళ్ళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటారు కదా, మోతీలాల్ నెహ్రూ, ఇంకా చెప్పాలి అంటే సిఆర్ రాజగోపాలాచారి. సో వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి వచ్చేయడం జరిగింది. అలాగే ఇంకేంటంటే ఇండియన్ గూడ్స్ని వాడడం మొదలుపెట్టారు. అంటే ఇండియాలో ఏదైతే తయారు చేస్తున్నారో ఆ గూడ్స్ని వాళ్ళు వాడడం మొదలుపెట్టారు. అందులో వన్ ఆఫ్ ద కాటన్ ఏంటంటే కేడా అని చెప్పేసి ఒక కాటన్ ఉంటుందండి. సో దీని వాళ్ళు బట్టల కింద వేసుకునేవారు, ఈ బట్టలు వేసుకునేవారు. కాకపోతే వెళ్తుండగా సో వాటి యొక్క రేట్ అనేది వీళ్ళు బియర్ చేయలేకపోయారు, ఎందుకంటే పేదవాళ్ళు ఈ కేడా అనే దుస్తులు కొనుక్కోలేకపోయేవారు. సో అలాగే ఈ ఇన్సిడెంట్ కూడా 1922లో ఆగిపోయిందండి. సో అది ఎలా ఆగిపోయిందో మనం నెక్స్ట్ మూమెంట్లో మనం చూద్దాం. సో ఇది అర్థమైంది కదండి, 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ అందరికీ అర్థమైంది కదా. సో ఇది లెడ్ చేసింది మహాత్మా గాంధీ. ఖిలాఫట్ మూమెంట్ని దాన్ని కలిపేసి హిందువుల్ని ముస్లింని కలిపేసి ఈ మూమెంట్ చేయడం జరిగింది. సో ఈ మూమెంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలా మాస్ ర్యాలీస్ అనేవి కూడా జరిగాయి దీంట్లో. అలాగే బ్రిటిష్ గూడ్స్ని ఇంకా కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ లెఫ్ట్ అయిపోవడం జరిగింది, బాయ్కాట్ చేయడం జరిగింది. సో మెల్లమెల్లగా ఏమైందంటే వాళ్ళు బాయ్కాట్ చేశారు, బాగానే ఉంది, బట్ ఈ ఇంపాక్ట్ ఎకనామిక్ మీద పడింది. అలాగే చాలామంది పేదవాళ్ళు కూడా బతకలేకపోయారు, ఎందుకంటే ఇండియన్ స్కూల్స్, ఇండియన్ కాలేజెస్లో వాళ్ళకి అడ్మిషన్ దొరికేది కాదు. అరే ఏంట్రా బాబు ఈ ప్లేస్లు మనకు దొరకట్లేదు, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయి ఎంతమంది కానీ సీట్ ఇస్తారు చెప్పండి. సో ఇంకా స్టూడెంట్స్ చాలామంది మిగిలిపోయేవారు. సో వేరే దారి లేక మళ్ళీ ఆ బ్రిటిష్ కాలేజెస్లోనే వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యేవారు. అలాగే దుస్తులు కూడా ఏంటంటే చాలా ఎక్కువ రేటు పెట్టడం వల్ల డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కానీ
డబ్బు లేని వాళ్ళు ఆ దుస్తులు కొనుక్కోలేకపోయేవారు. సో చివరికి మళ్ళీ వీళ్ళు బ్రిటిష్ గూడ్స్ని కొనడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది కొంచెం వీక్ అవుతూ వస్తుంది. సో ఇలా ఉండగా నెక్స్ట్ మనకి ఏం జరిగిందంటే, అయితే ఈ నెక్స్ట్ ఇన్సిడెంట్లో మనం ఏం చూస్తామంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అండి. ఇది 1922లో జరిగింది. ఇది 1922లో జరిగిందండి. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ ప్రకారంగా మనం ఏం మాట్లాడుకుంటామంటే ఇక్కడ చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకి 1922లో జరిగిందన్నాను కదా. ఇంతకన్నా ముందు మనం చెప్పుకున్నది ఒకసారి చూద్దాం. ఏం చెప్పాను, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 ఆగస్ట్ 1న మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందని చెప్పాను కదా. సో అయితే ఇది గాంధీజీ లెట్ చేశారని చెప్పాను కదా. సో వీళ్ళందరూ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సివిల్ డిసోబిడియన్స్ని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇండిపెండెన్స్ కోసం చేస్తున్నారు. అయితే ఇక్కడ 1922లో ఒకసారి ఏం జరుగుతుందంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ పరంగా కొంతమంది ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మార్కెట్లోని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే సడన్గా ఆన్ February 5, 1922 కొంతమంది ప్రొటెస్టర్స్ గ్రూప్ ఏం చేస్తుందంటే చౌరీ చౌరాలో గ్యాదర్ అయ్యి ఒక డెమోన్స్ట్రేషన్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. అయితే అప్పుడు కొంతమంది పోలీసులు వాళ్ళ మీద ఓపెన్ ఫైర్ చేస్తారన్నమాట. సో మెల్లమెల్లగా ఇది ఏమవుతుందంటే ఒక వైలెంట్ సిచ్యువేషన్ అయిపోతుంది అక్కడ. సో ఎప్పుడైతే పోలీసులు ఈ ప్రొటెస్టర్ మీద ఓపెన్ ఫైర్ చేస్తారో, అంటే ఇలా చేస్తే వాళ్ళు కొంచెం తగ్గుతారని వాళ్ళు చేస్తారు. అయితే ఎప్పుడైతే ఇలా చేస్తారో నెక్స్ట్ టైంకి ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ అయిపోతుందన్నమాట. ఎలా అవుతుందంటే మొత్తం జనాలందరూ వెళ్ళి వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల్ చేస్తారన్నమాట. దాన్ని మొత్తాన్ని కాల్ చేస్తారు. కాల్ చేసి అంటే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే సుమారుగా ఈ పోలీస్ స్టేషన్లో సజీవ దహనం అయిపోతారన్నమాట. ఎంతమంది అంటే 22 పోలీస్ ఆఫీసర్సు సజీవ దహనం అయిపోతారు. 22 పోలీస్ ఆఫీసర్స్. ఇది చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది చాలా దారుణంగా అండి. ఈ న్యూస్ గాంధీజీకి తెలుస్తుంది. ఇదేంటి నేను నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేశాను, అసలు అహింస భావాలతో ఉండమని చెప్పాను. అసలు గాంధీజీకి ఎందుకంటే ఇలాంటివి నచ్చవండి. ఇలాంటివి నరుక్కోవడం, చంపుకోవడం. ఆ పోలీస్ స్టేషన్లో అయితే ఇంకొంత పోలీస్ మందులను అయితే పీక కూడా కోసేసి ఉంటాయి కొన్ని కేసులు. అది మనం డీటెయిల్గా వెళ్తే తెలుస్తుంది అందులో. అయితే గాంధీజీ రెస్పాన్స్ ఎలా ఉందంటే చాలా ఇదిగా ఫీల్ అయ్యారన్నమాట. ఇదేంటి వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటే ఇంకేంటి, ఇంక ఇలా అయితే ఇంకా నేనేం చేస్తాను అని చెప్పి ఆయన February 12, 1922న ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని కాల్ ఆఫ్ చేస్తారు. అంటే ఆపేస్తారన్నమాట. ఇంకా మొత్తం ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ఆపేస్తారు. ఎందుకంటే ఎక్కడో అది కూడా చౌరీ చౌరా అనేది ఒక చిన్న విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ అండి. సో ఆ విలేజ్లో ఇన్సిడెంట్కి యాక్చువల్గా చెప్పాలంటే నార్త్ ఇండియా మొత్తం కూడా ఈ మూమెంట్ చేస్తూ ఉన్నది. అందరూ చాలా బాగా చేస్తూ ఉన్నారు ఇందులోని. కానీ అయినా సరే ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న ఇన్సిడెంట్కి ఇలా జరిగిందని చెప్పి గాంధీజీ మొత్తం మూమెంట్ని ఆపేయడం చాలామందికి నచ్చలేదు అప్పుడు. సో అప్పుడు గాంధీజీకి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు. ఏంటి మీరు ఇలా చేశారు, ఎక్కడో చిన్న విలేజ్లో చిన్న అటాక్ జరిగిందని చెప్పేసి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నా సరే గాంధీజీ ఆయన పట్టించుకోకుండా February 12, 1922న ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఎండ్ చేసేస్తారన్నమాట. సో ఈ విధంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయ్యింది. అలాగే చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకి హిస్టరీలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈవెంట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 1923 అండి. సో 1923లో ఏం జరిగిందంటే ఇంతకుముందు మీకు చెప్పాను. సో ఎక్కడో విలేజ్లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకి జరగడం వల్ల సో గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేయడం జరిగిందని చెప్పాను. అయితే ఇది ఆపేయడం కొంతమందికి ఇష్టం లేదు. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్. అయితే ఇప్పుడు ఇది దేనికి లీడ్ చేస్తుందంటే ఫార్మేషన్ ఆఫ్. అయితే 1923లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయండి. సో 1923లో మనకి జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. స్వరాజ్ పార్టీ. సో ఈ స్వరాజ్ పార్టీని లీడ్ చేసింది ఇది 1923లో మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. సో దీన్ని లెడ్ చేసింది, ఈ ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీని లెడ్ చేసింది ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. ఓకే. అలాగే ఇంకొక వ్యక్తి చిత్తరంజన్ దాస్.
అండ్ ఇంకో విధంగా పాయింట్ చెప్పాలంటే గాంధీజీకి పెద్దగా వీళ్ళు సపోర్ట్ చేసేవారు కాదండి. కొంచెం గాంధీజీ యొక్క ఐడియాలజీని కొంచెం ఆపోజిట్గా ఆలోచించేవారు వీళ్ళు. ఓకే, వీళ్ళు స్వరాజ్ పార్టీని ఫార్మ్ చేయడం జరిగింది 1923లోని. అలాగే వీళ్ళు కూడా సేమ్ అండి, సెల్ఫ్ రూల్ని ఎలాగైనా తీసుకొద్దామని ఇండియాలోకి వీళ్ళు కూడా పాటుపడ్డారు. వీళ్ళు ఏం చెడ్డోలేం కాదు, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. సో అదే 1923లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఆ ఫార్మేషన్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఏఐటియుసి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అండి. వర్కర్స్ రైట్స్ కోసం ఇక్కడ ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. వర్కర్స్ రైట్స్ కోసం ఇక్కడ ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. సో అది మనకు ఒక కాంగ్రెస్ని ఫామ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఓకే, సో దీన్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే చెప్పాను కదండి, వర్కర్స్ రైట్స్ కోసం దీన్ని పెట్టడం జరిగింది. వర్కర్స్ రైట్స్ అండ్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ కూడా. దిస్ ఈజ్ లెట్ ఫర్ బెటర్ వర్కింగ్ కండిషన్స్, ఎవరైతే బ్రిటిష్ కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళ కోసం. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం జరిగిందండి, ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ డెత్ ఆఫ్ బాల్ గంగాధర్ తిలక్ అండి. యాక్చువల్గా ఆగస్ట్ 1 1923న బాల్ గంగాధర్ తిలక్ చనిపోతారండి. సో దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ డెత్ ఆఫ్ బాల్ గంగాధర్ తిలక్. సో ఇది అండి 1923లో మనం కొంచెం కీ ప్రామినెంట్స్ మనం చెప్పుకుంటే, ఇంపార్టెంట్గా చెప్పుకుంటే ఈ 3 ఉంటాయి. సో ఈ 3 మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది 1923లో. ఓకేనా. సో నెక్స్ట్ ఈవెంట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ 1925 అండి. సో 1925లో మనం చూసినట్లయితే 24లో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదండి. సో 25లో మనం చూసినట్లయితే మనకి మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ అండి. సో 1925లో మనకి ఆర్ఎస్ఎస్ ఫామ్ అయిందండి. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. యాక్చువల్గా నన్ను అడిగితే అండి, నా ఒపీనియన్ ప్రకారంగా ఈ ఆర్ఎస్ఎస్ పెట్టడం వల్లే మనకి పాకిస్తాన్ను అంటే ముస్లింలకి హిందువులకి భేదం వచ్చిందండి. ఎందుకు అంటే ఈ ఆర్ఎస్ఎస్ పెట్టింది యాక్చువల్గా ఒక హిందూ నేషనలిస్ట్ అండి. ఆయన ఒక హిందూ నేషనలిస్ట్. అయితే ఎందుకు అంటే ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలో ఓన్లీ హిందూస్కి మాత్రమే అలౌడ్ ఇచ్చేవారండి, ఎవరు ఉండేవారు కాదు, మొత్తం అందరూ కూడా హిందువులే మాట. ఆయన పేరు ఏంటంటే యాక్చువల్గా ఈ నేషనలిస్ట్ వాలంటీర్ ఇది ఫౌండెడ్ చేసింది ఎవరు అంటే ఈయన కేశవ్ బలిరామ్ అండి. ఈయన పేరు కేశవ్ బలిరామ్ అండి. పూర్తి పేరు కేశవ్ బలిరామ్ హెడ్గర్ అండి. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇది మనకి సెప్టెంబర్ 27 1925 మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందన్నమాట. యాక్చువల్గా దీని యాక్టివిటీస్ చెప్పాలంటే 1924లోనే జరిగిందండి. 1924లో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ జరిగాయి, బట్ ఫామ్ అయింది మాత్రం మనకి 1925 అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు అంటే యాక్చువల్గా ఇంకా 1925లో మనం చెప్పాలి అంటే సిపిఐ ఎస్టాబ్లిష్ అయ్యింది కూడా ఇప్పుడేనండి. యాక్చువల్గా సిపిఐ మనకి ఫౌండ్ అయింది 1920లో, కానీ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది 1925 అండి. ఇది కూడా మనకి 1925లోనే మనకి అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. అఫీషియల్లీ అంటారు, అందుకనే అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1925. ఎప్పుడు అంటే మనకి ఆల్ ఇండియా నేను చెప్పాను కదండి, ట్రేడ్ యూనియన్ కంపెనీ వచ్చిన తర్వాత మనకి ఇది అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చా అంటే 1925లోనే మనకి వైజాగ్లో
మనకి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అయిందండి. మనకి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అయింది ఇప్పుడు 1925లో. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది April 13 ఆంధ్ర యూనివర్సిటీ. April 30 1926 అండి. అంటే నెక్స్ట్ ఇయర్లో 1926లో మనకి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ మాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. సో నెక్స్ట్ ఇయర్స్ కోసం కంప్లీట్గా చూద్దాం ఇన్ఫర్మేషను. సో నేను గ్యాదర్ చేసిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెట్టాను నేను. సో ఇక్కడ చూపించాను. మ్యాక్సిమం కొన్ని బిట్స్ అనేవి కవర్ అవుతాయండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి కనీసం ఒక బిట్ అయినా మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇప్పటికే 30 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇయర్స్ అండ్ ఈవెంట్స్ని మనం చూద్దాము. సో అంటిల్ దెన్ గుడ్ బై, జై హింద్.